హాయ్ గైస్. యా వెల్కమ్ టు నందిస్ వరల్డ్. బాగున్నారా? నేను మాత్రం బాలా. ఆదివారం వచ్చిందిగా. బాగున్నారా అని నేను అడిగితే బాగున్నా అని నీ నోటంట ఏ రోజు వచ్చింది జాను? ఇవాళ వారం పేరుతో నువ్వు బాగోలా. ఏమైంది ఆదివారం అయితే నీకు? ఇప్పుడు ఆదివారం సెలవు తీసుకునే వైఫ్ ఉన్న ఇంట్లో ఏ మగవాడు బాగున్నట్లేదు చరిత్రలో. జాను 7 days సింగిల్ డే ఆఫ్ తీసుకుంటున్నా. దానికి ఏంటి నీ గోల, ఏంటి నీ బాధ చెప్పు. హాలిడే నేను ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోలేదు తెలుసా. మా మేనేజర్ పర్మిషన్ ఇస్తేనే లీవ్ తీసుకునేవాడిని. అరే నేనేమన్నా పర్మిషన్ తీసుకోకుండా హాలిడే తీసుకున్నా అనుకున్నావా? నేను నీ పర్మిషన్ తీసుకున్నా, గుర్తు తెచ్చుకో. నువ్వు పొద్దున్న నిద్రపోయేటప్పుడు నేను నీకు చెప్పా నేను హాలిడే తీసుకుంటున్నా అంటే అన్నావు. నేను తీసేసుకున్నా. నిద్రలోనా? నేను నిద్రలో కూడా పర్మిషన్లు ఇస్తున్నానా? ఇక నుంచి నేను నిద్రలో ఏ పర్మిషన్లు ఇచ్చినా అవన్నీ ఇన్వాలిడ్. ఇక నుంచి ఇన్వాలిడ్ కదా, ఇప్పుడు ఓకే కదా. సో ఇవాళకి నేను సెలవు తీసుకుంటున్నాను అన్నమాట. ఏంటలా గురుగురుమంట చూస్తుంటావు? ఎలక్ట్రానిక్స్ కూడా కాసేపటికి హీట్ ఎక్కిపోతాయి జాను. కంటిన్యూస్ టీవీ కానీ ల్యాప్టాప్ మొబైల్ వాడితే బాటి బుర్ర హీట్ ఎక్కిపోద్ది. వాటిని చక్కగా ఆపేసి రిలాక్స్ చేస్తావా? సేమ్ అంతే. మిషన్కి ఇచ్చిన వాల్యూ మనిషికి ఇవ్వవా నువ్వు? కంటిన్యూస్ 7 రోజులు సేమ్ పనులు, సేమ్ కిచెన్, సేమ్ వంట చేస్తాం కదా. ఒకే ఒక్క రోజు హాలిడే కోరుకోవటంలో తప్పు లేదు. హీట్ ఎక్కిన బుర్రలు కూల్ అవుతాయి. నెక్స్ట్ డే నుంచి మామూలుగా పనిచేస్తాయి మా మిషన్లు. సరే హాలిడే తీసుకుందు. అక్కడ కింద పూరీ పిండి ఎందుకు కలిపి పెట్టావు? నువ్వు హాలిడేలో ఉన్నప్పుడు మీ మేనేజర్ కాల్ చేసి అదెందుకు చేసావు ఇదెందుకు చేసావు అంటే నువ్వు కాల్ ఎత్తుతావా? ఎక్స్క్యూజ్ చెబుతావు కదా. హాలిడే అంటే హాలిడేనే, క్వశ్చన్లకు ఆన్సర్లు చేయరు హాలిడేలో. హలో, ఏం మాట్లాడుతున్నావు తెలుసా? ఎంప్లాయీ ఆఫ్ ది ఇయర్ ఇక్కడ. నేను హాలిడేలో కూడా రిప్లై ఇస్తాను. అయితే నేను కూడా బెస్ట్ వైఫ్ని, నేను కూడా ఇస్తా అయితే రెస్పాండ్ హాలిడేలో. నాకు తెలిసి నీ బుద్ధి. నువ్వు హాలిడేలో ఉండి కింద పూరీ పిండి ఎందుకు కలిపి పెట్టావు చెప్పు. ఇప్పుడు నీకు కింద పూరీ పిండి కిచెన్లో ఎందుకు కలిపి ఉందో తెలియాలి, అంతే కదా? అదే చెప్పు. నాకు తెలియదు. నాకు తెలియదా? ఇదేం ఆన్సర్ జాను? నేను ఒక క్వశ్చన్ అడిగాను నిన్ను, దానికి నువ్వు సమాధానం సరిగ్గా చెప్పాలి. లంచ్కి టైం అవుతుంది, అసలే ఆకలేస్తుంది. క్వశ్చన్కి ఆన్సర్ చెప్తానన్నాను కానీ నీకు కావలసిన ఆన్సర్ చెప్తాను అనలేదు కదా. ఏదో ఒక ఆన్సర్ చెప్పా, నీ పని అయిపోయిందిగా. ఎన్నిసార్లు లెక్క పెడతాయి ఆ గాజులు? ఎన్నైనా అవే ఉంటాయి. హాలిడేలో క్రియేటివిటీని తెలుసుకోవడానికి ఇలా గాజులు లెక్క పెట్టుకుంటుంటే వస్తుంటాయి. అది గాజులు లెక్క పెట్టుకోవడంలా లేదు, నా పేషెన్స్ లెక్క పెడుతున్నట్టుంది. క్వశ్చన్లకి ఇంకెక్కువ నేను ఆన్సర్లు చేయను. ఐ మీన్ హాలిడే. చూడు జాను, చంటి పిల్లోడికి అర్థమైంది పూరీ చేద్దాం దా అని పిలిచాడు. పూరీ పిండి చూడంగానే పిల్లోడికి అర్థమైంది, నీకెందుకు అర్థం కాల? వాడు అర్థం చేసుకుని పూరీ చేయడానికి ప్రిపేర్ అయ్యి వస్తే నువ్వు పిండి చూసి క్వశ్చన్లకు ప్రిపేర్ అయ్యి వచ్చావు. హౌ? నేను హాలిడేలో ఉన్నా, బిట్టుకు పూరీ కావాలంట. సరే పదపన్న మన పూరీ చేద్దాం. సగం చేసి పెట్టింది రా పన్ను, అన్నీ కావాలని సగం సగం పనులు చేసి పెట్టింది. బన్ను, బురదలో దొల్లాల్సిన కప్పలు బెడ్ మీద కళ్ళజోళ్ళు పెట్టుకు మరీ దొల్లాడుతున్నాయి. హే జెలసీ గైస్, ఎందుకు వచ్చారు? నువ్వు బీచ్లో లేవు, బెడ్ మీద ఉన్నావు, చూడలేక చేస్తున్నావు. గ్లాసెస్ తీ. ఒక పక్క సన్షైన్, కళ్ళు డ్యామేజ్ అవుతాయి. ఎక్కడుంటే ఏంటి? హాలిడేని ఎంజాయ్ చేయాలంటే లొకేషన్ ఇంపార్టెంట్ కాదు, సన్షైన్ ఇంపార్టెంట్. విండోలో నుంచి వస్తుంది. సరే మీరు ఎలాగో ఎంజాయ్ చేయండి, కానీ నువ్వు సగం పీల్ చేసిన పొటాటో ఎందుకు పెట్టావు? తీసేదాన్ని మొత్తం పీల్ చేయాలి, అలా సగం సగం పనులు చేస్తావేంటి? సగం పొటాటోలు తక్క తీసింది, నీకు సగం పని తప్పిద్దామని. అంత క్విక్గా ఆన్సర్ చెప్పావంటే గ్యారంటీకి నువ్వు అబద్ధం చెబుతున్నాను అర్థమైపోయింది. నిజం చెప్పు. నీకు సగం తొక్క తీసిన పొటాటోని చూసి నువ్వు ఎట్ట ఫీల్ అయ్యావు జాను? నేను చూసింది మిస్ వరల్డ్ కాదు, సగం తొక్క తీసిన పొటాటోని చూసా. ఇందులో ఫీల్ అవుటాకే ఉంది, ఏం ఫీల్ అవ్వాలో అడుగుదామని వచ్చా.
నాకు పూరి తినాలనిపించింది, పొటాటో కూర తినాలనిపించింది, హాలిడేలో ఉన్నప్పుడు నేను అడిగితే నువ్వు చెయ్యవు కదా. అందుకని సగం సగం చేసి పెడితే ఆప్షనే లేక సగం పని తప్పింది అనుకొని మిగతా సగం నువ్వు చేసేస్తావని. నేను హాలిడేలో ఉన్నప్పుడు నాకు నచ్చింది నీకు నచ్చకుండా నీ చేత చేయించుకోవాలని అలా చేశాను. సింపుల్. ఇక్కడ నాకు నీకు అన్న మాటలు చెప్తే నాకు మిగతా ఏం అర్థం కాలే. మనం వెళ్ళి పూరి చేసుకుందాంప. ఆ కప్పలు అలా దొల్లాడిని. ఎస్ రా, మన ఇద్దరం కప్పలం. అయ్యిందా లంచ్ టైంకి? నేను రెడీగా ఉన్నా, మీరు రెడీనా? అయ్యిందా? పూరీలు చూసుకుంటున్నారా, వేస్తున్నారా? కానీ ఆకలి వేస్తుంది. జాను ఎలాగో వచ్చావు కదా ఇక్కడేరా, నాకు డౌట్ వచ్చింది. నీకు డౌట్ కావాలా నేను కావాలా? ఎవరో ఒక్కళ్ళే. నాకు డౌట్కి సొల్యూషన్ కావాలి, నువ్వు కాదు. డౌట్ కావాలా? అయితే డౌట్తోనే మాట్లాడుకో, నేను వెళ్తున్నా. జాను వెళ్ళిపోతావేంటి అలా? నీకు పుణ్యం ఉంటుంది, ఇది ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేసేళ్ళు. ఫ్రీగా పుణ్యం వస్తే ఎందుకు వదులుకుంటావు? ఏంటో చెప్పు. ఇగో చూడు ఎన్ని పూరీలు చేశానో, ఒక్క పూరి కూడా పొంగట్లేదు. అసలు పూరియే పొంగల. ఆ పిల్లకలదేమో పొంగపోతే పూరీలు తిందు. ఇప్పుడు తెలుస్తుందా పొంగన పూరి రిజల్ట్? ఇదేమన్నా పొయ్యి మీద పాలు అనుకున్నావా? పెట్టంగానే ఉడుక్కుని పొంగిపోవడానికి. పూరి అంత తేలిగ్గా పొంగదది. జాను పూరి ఎలా పొంగతే చెప్పు జాను. చూడు బాల్ పూరి కావాలని నువ్వు నేర్పించిన దాని రిజల్టే ఇది. ఇప్పుడు అర్థమవుతుందా? అమ్మలు కష్టపడి వండుకొస్తే నాన్నలు చక్కగా ప్రేమతో ఫీడ్ చేస్తా, అది బాగోలా ఇది బాగోలా అని పిల్లలకి నేర్పిస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో ఎంజాయ్ చేయి. బాల్ పూరి వచ్చేదాకా బిట్టు లంచ్ తినదు, నేను లంచ్ తిన్ను. ఆ సప్పిడి పడిపోయిన అట్టల్లా ఉన్న రేకులు లాంటి పూరీల్ని బెలూన్లా ఎలా ఉబ్బరిస్తావు జాను? ఓకే మాకు అర్థమైందిలే, నువ్వు వెళ్ళు. మా తిప్పలు మేము పడతాం. వీటిని ఎలాగోలా బెలూన్ పూరీలు నేను చేస్తా. సరే పని అయితే కానీ. అబ్బో పూరి ఐన్స్టీన్ బయలుదేరినట్టున్నాడు. జాను ఏంటిదంతా? ఇందాక చేసిన పూరీలు అలాగే ఉన్నాయి, కొత్తగా మళ్ళీ ఏం చేయలేదా? ఏంటి కట్టేసావా? నూనె కూడా చల్లారిపోయింది. ఏంటి పూరీలు ఇక్కడ చేసావా? అసలు దీని మీద పూరీలు ఎలా చేస్తారు జాను? అక్కడ నేను రోటీ మేకర్ పెట్టా కదా. సగం తినేసిన మామిడికాయ టెంకే, ఆరెంజ్ జ్యూసులు అన్ని డబ్బా ఆరెంజ్ జ్యూసులు తాగుతున్నారు. చేసిన పని ఏంటి జాను? ఇల్లంతా పాడు చేశాను, నా కిచెన్ అంతా పాడైపోయింది. పన్ను మొత్తాన్ని భలే ఐడియా ఇచ్చారా, గ్రేట్ రా. ఒప్పుకోవటం ఇక్కడ పక్క నేను ఇంత వరి అవుతా క్వశ్చన్ అడుగుతుంటే అక్కడ పళ్ళు నూరుకుంటున్నావేంటి జాను? అటు ఇటు చూస్తా. నా కిచెన్ ఎందుకు పాడు చేసావేంటి? నువ్వు మర్చిపోయావా? నువ్వు హాలిడేలో ఉన్నావు. క్వశ్చన్లు అడక్కు, నేను సమాధానం చెప్పను. కావాలని రిపీట్ చేస్తున్నావు కదా సైకో జాను. నీ ఫేవరెట్ కిచెన్ పాడైపోయినట్టుంది, క్లీన్ చేసుకోవాలేమో. హాలిడే నుంచి బ్రేక్ చేసి బయటకు వస్తావా? భలే తిప్పుతున్నావా, కళ్ళని గోళీలు తిప్పినట్టు. ఏంటి రియాక్షన్తో చెప్పేస్తావంటే? ఎవరెక్కడ భయపడరు. సరే జాను, ఓకే. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, సమాధానం చెప్పు. పక్కింటి నైబర్ బాక్స్లో కేక్ ఇచ్చింది అనుకో, ఎంటీ బాక్స్ని ఎలా ఇస్తావు దానికి రిటర్న్? ఎలా ఇస్తావు? శుభ్రంగా క్లీన్ చేసి ఇస్తావు. అప్పుడే కదా మళ్ళీ ఇంకోసారి ఫుడ్ ఇచ్చేది వాళ్ళు కదా. పక్కింటి నైబర్ ఇచ్చిన బాక్స్ని అంత శుభ్రంగా క్లీన్ చేసి రిటర్న్కి ఇస్తున్నావే, పర్మనెంట్గా ఉండే వైఫ్ ఇచ్చిన కిచెన్ని మాత్రం మరి శుభ్రంగా క్లీన్ చేసి రిటర్న్కి ఇవ్వాలి కదా జాను. తూచ్ ఏంటమ్మా నువ్వు అలా ఆలోచిస్తావు? నువ్వు అలా ఆలోచించకూడదు, ఎందుకంటే నేను అలా ఆలోచించలేదు. నువ్వు ఏం చేయాలంటే హాలిడే నుంచి బ్రేక్ చేసుకొని బయటకు వచ్చి ఇవన్నీ క్లీన్ చేయాలి. అది అలా ఆలోచించాలి నువ్వు. అబ్బా భలే ఆలోచించుకున్నావే. ఈ తెలివి నీది కాదనుకుంటా. ఆ బొడ్డోడు ఇచ్చిందేనా? ఆడికి పోలికలు నాయి వచ్చినాయి కానీ బుద్ధులు నాయి రాలా. సో అందుకే నా విషయం మర్చిపో. ఇప్పుడు ఇందు మూలంగా యావత్ మందికి తెలియజేయవలసింది ఏంటంటే, ఇచ్చిన వస్తువుని సరిగ్గా ఇవ్వనందు మూలాన దానికి ఎక్స్టెన్షన్ బారు వడ్డీ చక్రవడ్డీ పెరిగి నేను హాలిడేని ఎక్స్టెండ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నానని. అలా నిర్ణయాలు తీసుకోకూడదు. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్. ఎక్స్పెక్టేషన్కు మించి ఆలోచించాను కదా. ఇప్పుడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది జాను?
ఆదివారమే అని ఆడవాళ్ళకి సెలవిస్తే అది సోమవారం కూడా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అర్థమైంది. అందుకని తొందరపడి సెలవు ఇవ్వకూడదు అని అర్థం చేసుకున్నా. మన పని మనం చేసుకోకుండా పక్కన వాళ్ళకి పని పెట్టాలని కొత్తగా పని పెడితే మన పనితో పాటు పక్కన వాళ్ళ పని కూడా మనమే చేసే రోజు వచ్చేస్తుంది. ఓకే గైస్, ఇది వాటి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ వల్ల నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మనకు లైఫ్లో ఒక్కొక్కసారి బ్రేక్ తీసుకోలేనంత బిజీ అయిపోతాం. హౌస్ వైఫ్ అయినా, వర్కింగ్ ఉమెన్ అయినా, హస్బెండ్ అయినా, వైఫ్ అయినా, ఎవరికైనా సరే 7 డేస్లో 6 డేస్ వర్క్ చేసి ఒక్కరోజు బ్రేక్ కోరుకుంటాం కదా. సేమ్ ప్రతి ఒక్కళ్ళకి ఆ బ్రేక్ మనం కోరుకోకముందే కూడా ఒకసారి వస్తుంది. అంటే జాబ్ గ్యాప్ రావటం, హెల్త్ ఇష్యూస్ వల్ల మనం కొన్ని పనులు చేయలేకపోవటం. లైఫ్లో మనకి దానంతట బ్రేక్ వచ్చినా, మనంతట మనం బ్రేక్ తీసుకున్నా అది ఎప్పుడూ మన డౌన్ఫాల్ కాదు, మనం ఫెయిల్యూర్ అయినట్టు కాదు. ఆ బ్రేక్ని మనం బూస్ట్లా వాడుకోవచ్చు. కొత్త క్రియేటివిటీకి, కొత్త టాలెంట్కి ఒక అడుగు ముందుకేయడానికి ఆ బ్రేక్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదన్నమాట నేను చెప్పాలనుకుంది. మనకు లైఫ్లో వచ్చే బ్రేక్ని బూస్ట్లా వాడుకోగలగటమే ఆ బ్రేక్ని మనం యూటిలైజ్ చేసుకున్నట్టు అన్నమాట. సో ఇది ఇవాళ కాన్సెప్ట్ గురించి నేను చెప్పాలనుకుంది. ఇంక ఇప్పుడు ఫ్యాషన్ టాక్కి వెళ్ళిపోదామా? ఇప్పుడు ఎప్పట్లాగే ఫస్ట్ శారీ గురించి మాట్లాడుకుందాం. ఇది బెనారస్ జూట్ శారీ అనమాట, ప్యూర్ బెనారస్ జూట్ ఇది. సో ఈ ఆరెంజ్ కలర్ మీద సెల్ఫ్ డిజైన్ వచ్చింది కదా, అందుకని మేము కొంచెం జరీ వేయించేసి లైట్గా మొత్తం అక్కడక్కడ వర్క్ చేయించాము, చిన్న జరీ బార్డరు. అండ్ ఇదంతా కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది కదా, ఇక్కడ గ్యాప్ ఉందని చెప్పి ఇదంతా మిర్రర్స్తో వర్క్ చేయించాము. ఇవి రియల్ మిర్రర్స్ కాదు, చిప్స్ అంటారు కదా, అలాంటి మిర్రర్స్ విత్ కుందన్ వర్క్ అనమాట. దీని చుట్టూతో ఇలా నెట్ లాగా క్రాస్లా పెట్టి ఉంటుంది, కొంచెం వెరైటీగా ఉంటుంది కదా. సో దీనికి పళ్ళు ఏమో ఇలా వచ్చింది. సో శారీ పళ్ళు అంతా ఇది, పళ్ళుకి కూడా ఇలానే వర్క్ చేయించాము. ఇదేమో ఎక్స్ట్రా యాడ్ చేసిన బార్డర్ అనమాట, వేరే బెనారస్ క్లాత్ తీసుకొని యాడ్ చేసిన బార్డర్ ఇది. సో శారీ అంతా కొంచెం పింక్ ఆరెంజ్ కాంబినేషన్ కదా, అందుకని దీనికి పింక్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. ఇది ఇప్పుడు కొన్నది కాదు, లాస్ట్ ఇయర్ లాక్డౌన్కి ముందు కొన్నది. సో దీనికి నెట్టెడ్ క్లాత్తో కొంచెం సపరేట్గా ఇలా చిన్న షేప్, కొంచెం అంబ్రెల్లా కట్ షేప్ వచ్చిందనమాట. ఇది ఒక సింగిల్ రఫల్ అనుకోవచ్చు. సో అలా పెట్టించుకుంది, దీనికి కూడా వర్క్ చేయించిందే ఇది. ఇదేమో జాస్మిన్ పట్టు అనమాట, షోల్డర్కి వచ్చిన క్లాత్. సో ఇంక ఇప్పుడు బ్లౌజ్కి బ్యాక్ సైడ్, సో బ్లౌజ్కి ఏమో బ్యాక్ సైడ్ లుక్ ఇలా వచ్చింది. ఇక్కడ చిన్న బటన్ వచ్చిందనమాట, చిన్న కుందన్ బటను. సో ఇది శారీ అండ్ బ్లౌజ్ గురించి. ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ గురించి మాట్లాడుకుందాం. దెన్ మా బిట్టుగాడి ఫ్యాషన్ టాకు. జ్యువెలరీ ఏమో ఇది కస్టమైజ్ చేయించుకున్నదే, చిన్న పెండెంట్ విత్ చిన్న స్ట్రింగ్స్ అనమాట, విడిగా తీసుకొని విడిగా చేయించినవి. అది విడిగా తీసుకున్న పెండెంట్, దానికి వచ్చిన పోగులు కాదు, దానికి లుక్ బాగుంటాయిలే అని చెప్పేసి పోగులు పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు మా బిట్టుగడి ఫ్యాషన్ టాక్ చేద్దాం. చాలా బిజీగా ఉంది బిట్టు. లుక్ బిట్టు, ఇదిగో ఇది ఈమె డ్రెస్. ఇది యాక్చువల్గా ఈమె ఫస్ట్ బర్త్డే అయిపోయినాక తీసుకున్న టాపు. చాలా రకరకాలుగా పొట్టు అయిపోతే దీనికి కుచ్చులు అవి యాడ్ చేసి కింద పెద్ద చేసామన్నమాట. ఇదంతా కుందన్ వర్క్, నెక్ చుట్టూతా. బ్యాక్ సైడ్ కూడా అలానే వచ్చింది వర్క్, అంతా కుందన్ వర్కే. బ్యాక్ కూడా ఈ చేతికేమో ఈ బుట్టకి ఇది ఇట్లా కొంచెం క్రాస్ షేప్, కొంచెం లుక్ బాగుంటుందని చేయించాము. ఇది నెట్టెడ్ క్లాత్, ఇది సెల్ఫ్ డిజైన్ నెట్టెడ్ క్లాత్ అనమాట. దానికి ఇది మనం విడిగా వెల్వెట్ క్లాత్కి ఇచ్చిన బార్డరు. ఇవి కూడా మిర్రర్స్ కాదు, చిప్స్ అంటారు కదా, రేకులు టైప్ది ఎంబ్రాయిడరీ బార్డర్ ఇది. సో ఇదన్నమాట మా బిట్టు అవుట్ఫిట్. అండ్ ఇక్కడ బిట్టుకు చిన్ని పోగులు ఉన్నాయి, బుజ్జి పింక్ పోగులు. సో ఈ జస్ట్ రింగ్ విత్ పోగులు టైప్ అనమాట, కింద హ్యాంగింగ్. బిట్టు వాళ్ళు ఏం ఫ్యాషన్ టాక్ చెప్పవా? చాలా బిజీగా ఉంది ఇప్పుడు. సో ఇదన్నమాట ఇవాళ ఫ్యాషన్ టాక్. కనీసం బాయ్ అన్న చెప్తావా? సో ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు, ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సబ్స్క్రిప్షన్ కాస్త గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ కూడా మా ఇద్దరి దాకా అందచేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్. మరి ఆదివారం సెలవుడేంట్రా? కాదు, ఇందాక జ్యువెలరీ ఇలా అన్నావు కదా, బాగాలేదా? నేను తర్వాత మాట్లాడతాను, బాయ్. ఒక పక్క ఇంపార్టెంట్ ఫోన్ కాల్ మాట్లాడుతున్నానా, అర్థం చేసుకోవేంటి? నేను తర్వాత మాట్లాడతా అని చెప్పాను కదా. నువ్వు ఇంపార్టెంట్ కాల్ పక్కకెళ్ళు అని కూడా చెప్పావా? నువ్వు చేసిన అర్థం లేని సైగల్లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? ఇప్పుడు నీ గోల్ ఏంటి? ఏం కావాలి నీకు? గోల కాదు, వెయిటింగ్ ఫర్ కాంప్లిమెంట్. ఈ మల్టీ కలర్ శారీలో నేను ఎలా ఉన్నానో చెప్పు. పాత పెయింట్ డబ్బాలో కొత్త కలర్ వేసి మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి మల్టీ కలర్ పెయింట్ డబ్బాలో ఉన్నావు. నువ్వు పాజిటివ్ కామెంట్